వస్తాయన్న భయంతో ఏ విధమైన మర్యాద లేకుండా మహిళని చూడకుండా ఈ కుర్చీలైతే కిందకేశారు మేయర్ గారు. నేను కుర్చీల కోసం పాకులాడుతుంటే ఆయన అవివేకతనం ఆయన కుర్చీ తీసేయడానికి ఆయన విఘ్నలకే వదులుతున్నాను. కానీ ప్రజలు ఎంతో ఆశయంతో నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళే నాకు శిరోధార్యం. డెఫినెట్ గా ప్రజా సమస్యల కోసం పోరాడుతాను, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతాను. ఈ అవినీతి తిమ్మింగళాలని తప్పకుండా చేసి వీళ్ళని డెఫినెట్ గా బయటికి లాగడం ఖాయం. వీళ్ళు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా, ఎంతమంది కుర్చీలు లాగేసినా, కుర్చీ ఆల్రెడీ ప్రజలు నాకు ఇచ్చినారు. ఈ కుర్చీ కోసం పోరాడతాను అనుకుంటున్నారేమో. ఈ కుర్చీ కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ప్రజల గుండెల్లో ఉన్నాను. ప్రజల గుండెల్లో ఉండి ప్రజల యొక్క ప్రేమాభిమానాల కోసం పోరాడతాను తప్పితే కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ఈ రోజు వాళ్ళకి సత్తా ఉంటే, దమ్ముంటే ఈ మీటింగ్ జరిపినింటే 10 గంటలైనా ఇదే స్టేజ్ మీద నిలబడి నేను సమాధానం ఇచ్చే శక్తి ఉంది. ఆ యొక్క ఆశయంతోనే ముందుకెళ్తున్నాము. డెఫినెట్ గా ఈ యొక్క అవమానానికి వీళ్ళు ప్రజల దగ్గర సమాధానం ఎత్తుకోవాల్సిందే. అహంకారము, అధికారము ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ తెలియజేసింది. మహిళను అగౌరవపరిచిన వీళ్ళ అహంకారాన్ని, ఈగోని తీర్చుకోవడం అనేది ప్రపంచమంతా చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ చూస్తున్నారు. కడప నియోజకవర్గంలో మహిళలందరూ వీళ్ళకి గుణపాఠం చెప్పే పరిస్థితి దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప రోడ్డు ఎందుకు ఆగింది? ఎవరు చేస్తున్నారు ఆ వర్కులు? వాటి బిల్లుల పరిస్థితి ఏంటి? ఒక్కొక్క పక్కన 2 రోడ్లు 2020లో శంకుస్థాపనలు కొట్టింది. ఆ రోడ్ల పరిస్థితి ఏంటి? వాటి పరిస్థితి ఏంటి? ప్రశ్నిస్తామని భయపడిపోతున్నారా? ఈ యొక్క పెద్ద ఆయన గత 8 సంవత్సరాల నుంచి సొంత కారు వాడుకుంటా కార్పొరేషన్ నుంచి అవుట్ సోర్సింగ్ వెహికల్ కి ఇవ్వాల్సిన డబ్బుల్ని డ్రా చేసుకుంటూ తింటున్నారు. ఇది అవినీతి కాదా? అవినీతి మరి ఇంత చీప్ గా చేస్తారా? ఇది ప్రశ్నిస్తానని చెప్పి ఇక్కడ కుర్చీ తీసి కిందికేస్తే ప్రశ్నించలేమనుకుంటున్నారా? నా గొంతుగా మీరు నొక్కుతారా? నన్ను అవమానిస్తే డిప్రెస్ అవుతానా? ఏమైతాను? ఏమి కాను. మహిళ అనేది ఒక శక్తి. మహిళను అవమానించినోడు చరిత్రలో బాగుపడ్డ దాఖలాలే లేవు. ఈ యొక్క పెద్ద ఆయన తన యొక్క మర్యాదలు, గౌరవాలు, సాంప్రదాయాలు మర్చిపోయి మహిళలని చూడకుండా అవమానించాలనుకున్నాడు. ఆయన చేసుకున్న గోతిలో ఆయనే పడతాడు. కడప నియోజకవర్గంలోని మహిళలందరూ గమనిస్తున్నారు. ఈ యొక్క అవమానం ప్రతి ఒక్క మహిళకి జరిగిన అవమానంగా నేను భావిస్తున్నాను. ఏం జరుగుతున్నాయి? దేవుని కడప చెరువు గురించి ప్రతి ఒక్క ఎలక్షన్ లో పోయి ప్రామిస్ చేస్తారు. టెంకాయలు కొట్టిందే. దేవుని కడప చెరువు కట్ట సుందరీకరణ ఈ రోజు వరకు జరిగిందా? 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉన్నాం. ఈ కుర్చీ మాదే అనుకుని జబ్బలు దర్చుకునే వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ జరిగింది మీ దేవుని కడప చెరువు యొక్క డెవలప్మెంట్? చిన్న చౌక్ ఏరియా, చిన్న చౌక్ నుంచి ప్రాంతం నుంచి వచ్చిన ఈ పెద్ద ఆయన చిన్న చౌక్ ప్రాంతానికి ఏమి చేశారు? అప్సా సర్కిల్ వైడనింగ్, అప్సా సర్కిల్ డెవలప్మెంట్ ఎందుకు జరగలేదని ప్రశ్నిస్తున్నాను. దానికి కారణం ఎవరు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ పద్ధతి దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని కుర్చీలు లాగేస్తే డిప్రెస్ అయిపోయి మహిళ కదా పాపం ఇంట్లోకి వెళ్ళి ఏడ్చుకుంటా పండుకుంటుంది, నాకు అడ్డు అనుకుంటుదు అని అనుకుంటున్నాడేమో. ఎన్ని వర్కులకు పర్మిషన్ తీసుకొని జరుగుతున్నాయి? ఎందుకు వితౌట్ పర్మిషన్ గా వాళ్ళు వర్కులు చేసుకుని రాటిఫికేషన్ అనే సాంప్రదాయాన్ని ఎత్తి వస్తున్నారు? ఈ రాటిఫికేషన్స్ ఎన్ని జరిగినాయి 5 సంవత్సరాలు? దాని విచారణకు ఈ పెద్ద మనుషులు సిద్ధమా? ఈ రోజు మహిళలకు రక్షణ లేదని మహిళలని వాడుకొని మహిళలను ఎస్పీ దగ్గరికి పంపించి రక్షణ కావాలని అడిగారు. దేనికి రక్షణ? మహిళలకు కావాలా రక్షణ? లేకపోతే ఆయన తొత్తులుగా వాడుకున్న ఈ పెద్ద మనిషికి కావాలన్న రక్షణ? మహిళలను కూడా అడుగుతున్నాను. మల్టీ టాస్కర్స్ మహిళలు గొప్ప అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలు మిమ్మల్ని కార్పొరేటర్లుగా తీసుకొచ్చి ఈ యొక్క కడప నియోజకవర్గం మీ దగ్గర తీసుకొచ్చి పెట్టింది. మీరు వాడుకోవాల్సింది ఒక మనిషికి తొత్తుగా కాదు. నిలబడండి, సమస్యల కోసం పోరాడండి. మీరు సమస్యల కోసం పోరాడి వస్తే మీ వెనక ఎంత దూరమైన నడవడానికి మీ మాధవక్క రెడీగా ఉంది. ఇలా ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా కుర్చీల ఆట ఆడుకుంటూ వీళ్ళకి రాజకీయం అంటే కుర్చీలు ఎత్తడము, కుర్చీలు కింద పెట్టడము. ఏమి పాత ఎమ్మెల్యేలకిద్దరికి బాగా గౌరవం ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలకి గౌరవం అక్కర్లేదా? గౌరవించాల్సిన అవసరం లేదా? ఇది సాంప్రదాయమా? ఇది మహిళలతో ప్రవర్తించాల్సిన విధానమా? నేను ప్రశ్నిస్తున్నాను. కడప నియోజకవర్గ ప్రజలందరినీ ప్రశ్నిస్తున్నాను. ఈయన
ఈ యొక్క పెద్ద మనిషి ఈయన చేసిన అవినీతులు, ఈయన చేసిన అక్రమాలు బయటకు వస్తాయని పాపం కడుపులో భయం పడుతున్నాడు. రాత్రికి నిద్ర పడుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. అప్సా సర్కిల్ వైడనింగ్ ఎందుకు కోరట్లేదు? అలాగనే నేను అడుగుతున్నాను, చిన్న చౌక ప్రాంతం నుంచి పెద్ద మనిషి ఈ రోజు చిన్న చౌక ప్రాంతంలో చిన్న వరద వస్తే చిన్న చౌక ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం చిన్న చౌక ప్రాంతంలోని కార్పొరేటర్కి లేదా అని మరొకసారి అడుగుతున్నాను. అలాగనే ఈ రోజు వాటర్ సమస్య 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నామంటున్నారు. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పెద్ద మనుషులు కడపకుండా తీవ్రమైన వాటర్ సమస్యను పరిష్కరించలేకపోయినారు ఎందుకు? నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజలు కూడా ఈ రోజు నుంచి అందరినీ ప్రశ్నిస్తారు. ఈ యొక్క కారణానికి కారణమైన వాళ్ళందరూ మా సైడ్ ఎమ్మెల్యేలకు వేసి మర్యాద ఇచ్చి ఈ రోజు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తాయన్న భయంతో ఏ విధమైన మర్యాద లేకుండా మహిళని చూడకుండా ఈ కుర్చీలైతే కిందకేశారు మేయర్ గారు. నేను కుర్చీల కోసం పాకులాడుతుంటే ఆయన అవివేకతనం ఆయన కుర్చీ తీసేయడానికి ఆయన విఘ్నకే వదులుతున్నాను. కానీ ప్రజలు ఎంతో ఆశయంతో నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళే నాకు శిరోధార్యం. డెఫినెట్ గా ప్రజా సమస్యల కోసం పోరాడుతాను, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతాను. ఈ అవినీతి తిమింగళాలని తప్పకుండా చేసి వీళ్ళని డెఫినెట్ గా బయటికి లాగడం ఖాయం. వీళ్ళు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా, ఎంతమంది కుర్చీలు లాగేసినా, కుర్చీ ఆల్రెడీ ప్రజలు నాకు ఇచ్చినారు. ఈ కుర్చీ కోసం పోరాడతాను అనుకుంటున్నారేమో. ఈ కుర్చీ కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ప్రజల గుండెల్లో ఉన్నాను. ప్రజల గుండెల్లో ఉండి ప్రజల యొక్క ప్రేమాభిమానాల కోసం పోరాడతాను తప్పితే కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ఈ రోజు వాళ్ళకి సత్తా ఉంటే, దమ్ముంటే ఈ మీటింగ్ జరిపినింటే 10 గంటలైనా ఇదే స్టేజ్ మీద నిలబడి నేను సమాధానం ఇచ్చే శక్తి ఉంది. ఆ యొక్క ఆశయంతోనే ముందుకెళ్తున్నాము. డెఫినెట్ గా ఈ యొక్క అవమానానికి వీళ్ళు ప్రజల దగ్గర సమాధానం ఎత్తుకోవాల్సిందే. అహంకారము, అధికారము ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ తెలియజేసింది. మహిళను అగౌరవపరిచిన వీళ్ళ అహంకారాన్ని, ఈగోని తీర్చుకోవడం అనేది ప్రపంచం అంతా చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని మహిళలందరూ చూస్తున్నారు. కడప నియోజకవర్గంలో మహిళలందరూ వీళ్ళకి గుణపాఠం చెప్పే పరిస్థితి దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప రోడ్డు ఎందుకు ఆగింది? ఎవరు చేస్తున్నారా వర్కులు? వాటి బిల్లుల పరిస్థితి ఏంటి? ఒక్కొక్క పక్కన 2 రోడ్లు 2020లో శంకుస్థాపనలు కొట్టింది. ఆ రోడ్ల పరిస్థితి ఏంటి? వాటి పరిస్థితి ఏంటి? ప్రశ్నిస్తామని భయపడిపోతున్నారా? ఈ యొక్క పెద్ద ఆయన గత 8 సంవత్సరాల నుంచి సొంత కారు వాడుకుంటా కార్పొరేషన్ నుంచి అవుట్ సోర్సింగ్ వెహికల్ కి ఇవ్వాల్సిన డబ్బుల్ని డ్రా చేసుకుంటూ తింటున్నారు. ఇది అవినీతి కాదా? అవినీతి మరి ఇంత చీప్ గా చేస్తారా? ఇది ప్రశ్నిస్తానని చెప్పి ఇక్కడ కుర్చీ తీసి కిందికేస్తే ప్రశ్నించలేమనుకుంటున్నారా? నా గొంతుకు మీరు నొక్కుతారా?